అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు మార్నింగ్ 10:30కు ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం అధికారులకు టీం అందరికీ ఇన్ఫర్మేషన్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఒక కారులో అవుతున్నదనే ఉద్దేశం సమాచారం మేరకు మేమంతా ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర ఉంటే అక్కడ ఒక కారు మారుతి సుజుకి కంపెనీ కారు ఆపకుండా వెళ్లిపోవడంతో మేము విట్నెస్లు అందరం కలిసి దాన్ని వెంబడించి లక్ష్మీనగరం అనే విలేజ్ దుమ్ముగూడెం మండలంలో ఆపడం జరిగింది. అక్కడ ఆపితే వెనుక డిక్కీలో మాకు సుమారు 228 కిలోల గాంజాయి ప్యాకెట్లు లభించినాయి. అందులో 3 ముద్దాయిలు దొరికారు. ఈ గాంజాయిని సీలేరులో 3,000 రూపాయలకు కొని చెన్నైకి విజయవాడ ద్వారా చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. దాదాపు 6,84,000 రూపాయలు వాళ్ళకు క్యాష్ చెల్లించి దీన్ని చెన్నైకి తరలిస్తున్నారు. దీని యొక్క బహిరంగ మార్కెట్ విలువ 57 లక్షల రూపాయలు ఉంటుంది. దాని యొక్క కారు విలువ 5 లక్షలు ఉంటుంది. మొత్తం 62 లక్షల విలువ గల గంజాయిని కారుతో సహా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 3 ముద్దాయిలు ధర్మలింగం స్టాలిన్ క్రిస్టఫర్ 36 సంవత్సరాలు, రాగులు ఘోష్ 28 సంవత్సరాలు, శివగురు ఆర్ 28 సంవత్సరాలు అనే 3 వ్యక్తులను మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ల దగ్గర మేము బంగ్లాదేశ్ కు సంబంధించిన టాకా కరెన్సీ మరియు శ్రీలంకకు సంబంధించిన రూపీ, బంగ్లాదేశ్ టాకాలు 700, శ్రీలంక రూపీ 3,670 కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం 228 కిలోల గంజాయి, కారు, ఈ బంగ్లాదేశ్ శ్రీలంక కరెన్సీనంతా మేము సీజ్ చేసి ఇప్పుడు మేము మేజిస్ట్రేట్ ముందట ప్రొడ్యూస్ చేయడానికి మేము యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ గా ఈ ఫారిన్ కరెన్సీ యొక్క విషయాలను మేము పోలీస్ వాళ్ళ కోఆపరేషన్ తోటి మేము ముందుకు వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.